Hello everyone, this is Mohan Bhaya. Welcome to our YouTube channel. ఎన్సీఆర్టీ క్లాస్ సిక్స్త్ పాలిటీ ఈ వీడియో ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ నేమ్ వచ్చేసి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 1. సో దీంట్లో మెయిన్ చాప్టర్స్ వచ్చేసి డైవర్సిటీ గురించి ఉంది, అలాగే అండర్స్టాండింగ్ డైవర్సిటీ అనేవి సబ్ టాపిక్స్ దాంట్లో చాప్టర్స్. సో మెయిన్గా డైవర్సిటీ యూనిట్ 1, అండర్స్టాండింగ్ డైవర్సిటీ అంటే ఏంటి, అలాగే డైవర్సిటీకి డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అనేది ఈ యూనిట్లో చూస్తాం. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి గవర్నమెంట్, వాట్ ఈస్ గవర్నమెంట్, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చాప్టర్ 3లో చూస్తాం. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ 3. సో దీంట్లో చాప్టర్ 4, 5, 6 వచ్చేసి రూరల్లో పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అలాగే అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అని వాటి గురించి. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి లైవ్లీహుడ్స్. సో రూరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూసాం కదా, అదే రూరల్ లైవ్లీహుడ్స్ ఎలా ఉంటాయి, అర్బన్ లైవ్లీహుడ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ చాప్టర్స్లో ఉంటుంది 7, 8లో. సో మనం చాప్టర్ 1లోకి వెళ్ళిపోతే, సో అండర్స్టాండింగ్ డైవర్సిటీ. సో డైవర్సిటీ అంటే ఏంటి అనేది చాప్టర్ 1లో మనం తెలుసుకుంటాం. సో తెలుగులో డైవర్సిటీ అంటే వైవిధ్యత అని మీనింగ్. సో ఈ టెక్స్ట్ అనేది క్లాస్ 6th పిల్లలకి అర్థమయ్యేటట్టుగా స్టోరీస్తో ఎక్స్ప్లెయిన్ చేసింటారు కాబట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆ స్టోరీస్ డీటెయిల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ క్రక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చదివేటప్పుడు ఆ స్టోరీని అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ క్రక్స్ పట్టుకొని మెయిన్ పాయింట్స్ ఒకటి అండర్స్టాండ్ చేసుకుంటే ఎన్సీఆర్టీస్ కవర్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ టీచర్ క్లాస్లో ఉన్న పిల్లలకి డ్రాయింగ్స్ వేయమని టాస్క్ ఇచ్చారనమాట. సో పిల్లలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అయితే గీశారు. సో ఈ డయాగ్రామ్స్ అన్నీ చూస్తే మనకి పిక్చర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అలాగే ఏ ఒకటి కూడా సిమిలర్గా లేదనమాట. సో ఇవన్నీ కూడా అలాగే ఈ పిక్చర్స్ గీసిన పిల్లలు కానీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్ వేరుగా ఉంటుంది, డ్రాయింగ్ స్టైల్ యూనిక్గా ఉంటుంది, అలాగే వాళ్ళు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, వాళ్ళ రిలీజియన్ ఫాలో అయ్యేది వేరుగా ఉంటుంది, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు, మేకింగ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇక్కడ ఒక పేపర్ బాయ్ ఉంటాడు, అలాగే సైకిల్ మీద ఇంకో అబ్బాయి ఉంటాడు. సో I had meant it as a joke made up for a small ragged boy who sold newspapers at the Janpath crossing at a busy intersection. సో జన్పత్ క్రాసింగ్ దగ్గర ఒక పేపర్ బాయ్ ఉంటాడు. ఎవ్రీ టైమ్ ఐ సైకిల్ పాస్ట్ హీ వుడ్ రన్ ఆఫ్టర్ మీ హోల్డింగ్ అవుట్ ది ఇంగ్లీష్ పేపర్ అండ్ స్క్రీమింగ్ అవుట్. సైకిల్ మీద వచ్చే ఒక అబ్బాయికి ఈ పేపర్ అమ్ముతూ అబ్బాయి ఎప్పుడు కూడా కనిపిస్తుంటాడు అనమాట. ఈవినింగ్ హెడ్లైన్స్ అన్నీ చదువుతూ ఇంగ్లీష్ హిందీలో మిక్స్ వర్డ్స్తో ఇవన్నీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదువుతుంటాడు అనమాట. సో సైకిల్ మీద వచ్చిన అబ్బాయి పేమెంట్ పైన స్టాప్ చేసి హిందీ పేపర్ అడుగుతాడు. సో యూ మీన్ యూనో హిందీ. సో పేపర్ బాయ్ అడుగుతాడు, మీకు హిందీ తెలుసా అని. సో ఆఫ్ కోర్స్ ఐ సెడ్ యాజ్ ఐ పెయిడ్ ఫర్ ద పేపర్. సో పేపర్కి మనీ ఇచ్చి ఎందుకు రాదు, నాకు హిందీ వచ్చింది ఎందుకు రాదు అనుకుంటున్నావు అని ఆ విధంగా అడుగుతాడు. సో వాట్ డిడ్ యూ థింక్, ఎందుకు అలా అనుకున్నావు అని చెప్పి అడుగుతాడు సైకిల్ మీద ఉన్న అబ్బాయి. హీ పాస్డ్ బట్ యూ లుక్ సో అంగ్రేజ్ హీ సెడ్. సో మీరు ఇంగ్లీష్ వాళ్ళ కనిపిస్తున్నారు, మీరు హిందీ చదువుతారా అని అడుగుతాడు అనమాట పేపర్ బాయ్. అఫ్ కోర్స్ ఐ సెడ్ దిస్ టైమ్ లిటిల్ ఇంపేషెంట్లీ ఐ కెన్ స్పీక్, రీడ్, రైట్ అండ్ హిందీ. సో హిందీ నేను రాయగలను, మాట్లాడగలను, అలాగే చదవగలను అని చెప్పేసి సైకిల్ మీద ఉన్న అబ్బాయి అంటాడు. సో హిందీ అనేది ఒక సబ్జెక్ట్, ఎందుకు అలా అడుగుతున్నావు, హిందీ వచ్చా అని అడిగి ఇంపేషెంట్గా క్వశ్చన్ చేస్తాడనమాట. సబ్జెక్ట్ అని చెప్తాడు. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎంతలోపలే గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో క్రాసింగ్ నుంచి జనపద్ క్రాసింగ్ నుంచి సైకిల్ మీద ఉన్న అబ్బాయి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైం మళ్ళీ కనిపించినప్పుడు భయ్యా ఈ సెట్ అంటే పేపర్ బాయ్ అంటాడు, భయ్యా అంటాడు ఆప్కా అక్బర్ అని. ఆ బతాయి ఏ సబ్జెక్ట్ క్యా చీజ్ హే, ఇప్పుడు చెప్పండి అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది. సో అది ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఆ అబ్బాయి పేపర్ బాయ్ పలుకుతుంటే డిఫరెంట్గా అనిపించింది అనమాట సైకిల్ మీద ఉన్న అబ్బాయికి. ఇట్ జస్ట్ సంథింగ్ టు స్టడీ, అది చదివేదనమాట, స్కూల్లో చెప్తారు దాన్ని అని చెప్తాడు. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు స్కూల్, నువ్వు ఎవడన్నా స్కూల్కి వెళ్ళావా? పేపర్ బాయ్ చెప్తాడు నో నెవర్ అని. I began working when I was so high. He measured himself against my cycle seat. First my mother used to come with me, but I can do it alone. సో చిన్నగా ఉన్నప్పుడే నేను పని చేయడం మొదలుపెట్టాను, ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. మొదట్లో మా అమ్మ వచ్చేది, తర్వాత నేను మాత్రమే ఒంటరిగా పని చేసుకుంటున్నాను అని చెప్తాడు. వేర్ ఈజ్ యువర్ మదర్ నౌ, పేపర్ బాయ్ అడుగుతాడు సైకిల్ మీద ఉన్న అబ్బాయి. సో అంతలోపలే లైట్స్ చేంజ్ అవుతాయి, గ్రీన్ లైట్ పడుతుంది. సో అతను వెళ్ళిపోతాడు.
షీఈ్ ఇన్ మీరట్ విత్ ద రెస్ట్ వాజ్ రౌండ్ ఆఫ్. సో అలా వెళ్తున్నప్పుడు దూరంగా మా అమ్మ మీరట్లో ఉంది అని చెప్పి అలా దూరంగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మై నేమ్ ఇస్ సమీర్ హీ సెడ్ నెక్స్ట్ డే చెప్తాడు పేరు బాయ్ సమీర్ అని. వెరీ షైలీ హీ ఆస్క్డ్ వాట్స్ యువర్స్. ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్ మై బైసికల్ వాబుల్డ్. మై నేమ్ ఇస్ సమీర్. సో సైకిల్ మీద ఉన్న అబ్బాయి కూడా సైకిల్ మీద ఒక బైసికల్ వణుకుతుంది అనమాట, షేక్ అవుతుంది. సో నా పేరు కూడా సమీరే అని చెప్పేసి అంటాడు అనమాట. సైకిల్ మీద ఉన్న అబ్బాయి ఐస్ లిట్ అవుతాయి అనమాట బ్రైట్నెస్తో. ఎస్ ఐ గ్రైండ్ అట్ హిమ్ ఇట్స్ అనదర్ నేమ్ ఫర్ హనుమాన్స్ ఫాదర్ నో. సో నవ్ యు ఆర్ ఏ సమీరేక్ అండ్ సమీర్ ఐఎమ్ సమీర్ దో. సో హనుమాన్స్ ఫాదర్ అది నేమ్ వచ్చేసి సమీర్ అని చెప్పేసి చెప్తాడు సైకిల్ మీద ఉన్న అబ్బాయి. సో మీరు ఏదైతే పేపర్ అయినాడు సమీరేక్, నేను సమీర్ దో అని చెప్పేస్తాడు అనమాట. హిస్ హ్యాండ్ నెస్టెడ్ ఇన్ మైన్ లైక్ ఎ బ్రిటీ బర్డ్. ఐ కుడ్ స్టిల్ ఫీల్ ఇట్స్ వార్మ్త్ ఐ సైకిల్ అవే. సో సెకండ్ ఇచ్చినప్పుడు లిటిల్ బర్డ్ లాగా అనిపించింది అనమాట సైకిల్ మీద ఉన్న అబ్బాయికి. నెక్స్ట్ డే హీ డిడెంట్ హ్యావ్ హిస్ యూజువల్ స్మైల్ ఫర్ మీ. సో నెక్స్ట్ డే మళ్ళీ జనపద్ క్రాసింగ్లో కలిసినప్పుడు నవ్వుతూ లేడనమాట. సో దెర్ ఈస్ ట్రబుల్ ఇన్ మీరట్ అని చెప్తాడు. మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఇన్ ద రియాట్స్. కమ్యూనల్ రియాట్స్ జరుగుతున్నాయి ఇక్కడ, చాలామంది చనిపోతున్నారు, మా అమ్మ కూడా అక్కడే ఉంది కదా అని చెప్పేసి అతను చాలా సాడ్ ఫేస్ పెట్టుకుని ఉంటాడు. బట్ సమీర్ ఐ బిగన్ ఐఎమ్ ఏ ముస్లిం సమీర్. సో సమీర్ అని సైకిల్ మీద ఉన్న అబ్బాయి మాట్లాడించలేకపోతే అంతలోపే నేను ముస్లిం అని చెప్పేసి చెప్తాడు ఆ ముస్లిం సమీరు. సైకిల్ మీద ఉన్న అబ్బాయి హిందూ సమీరు, హనుమాన్స్ ఫాదర్ వాళ్ళ నాన్న నేమ్ సమీర్ అనమాట. సో అండ్ ఆల్ మై పీపుల్ ఆర్ ఇన్ మీరట్. హిజ్ ఐస్ ఫిల్డ్ విత్ టియర్స్ అండ్ వెన్ ఐ టచ్ హిస్ షోల్డర్ హీ వుడ్ నాట్ లుక్ అప్. సో పేపర్ బాయ్ ఏదైతే ముస్లిం సమీర్ ఉన్నాడో మా పీపుల్ అందరూ కూడా మీరట్లో ఉన్నారు, అక్కడ కమ్యూనల్ రియాట్స్ జరుగుతున్నాయని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తుంటాడు. సో సైకిల్ మీద ఉన్న హిందూ సమీర్ టచ్ చేస్తాడనమాట, ఆ షోల్డర్ని టచ్ చేసి ఉన్నట్లో టచ్ చేసినా కానీ పైకి చూడనమాట, బాధతో కన్నీళ్ళు పెట్టుకొని ఉంటాడు. హీ వాజ్ నాట్ అట్ ద క్రాసింగ్ ద నెక్స్ట్ డే డే ఆఫ్టర్ నైదర్ ద డే ఆఫ్టర్ నార్ ఎవర్ అగైన్. సో మళ్ళీ అతను జనపద్ క్రాసింగ్ దగ్గర కనిపించలేదన్నమాట సమీర్కి, ఇంగ్లీష్ పేపర్ కానీ హిందీ పేపర్ కానీ నమ్ముతూ. సో మనకి ఇక్కడ సమీర్ ఏక్ మోర్ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్, సమీర్ దో స్పీక్స్ హిందీ. సమీర్ ఏక్ అనేది ఇక్కడ సైకిల్ బాయ్, సమీర్ దో అనేది హిందీ మాట్లాడతాడు ముస్లిం బాయ్. ఆల్దో దే బోత్ ఆర్ మోర్ అట్ హోమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్, దే స్టిల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. దే మేడ్ ద ఎఫర్ట్ టు డూ సో బికాస్ దిస్ వాజ్ దట్ వాజ్ ఇంపార్టెంట్ టు దెమ్. సమీర్ ఏక్ అండ్ సమీర్ దో ఆర్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్. సో సమీర్ పేర్లో ఒకటే ఉన్నా కానీ వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకరేమో హిందూ, ఇంకోరేమో ముస్లిము, డిఫరెంట్ రిలీజియన్స్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా. అయినా కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్న మనం ఇండియాలోనే కలిసి ఉంటున్నాం అనమాట. ఇన్ అడిషన్ టు ద డైవర్జియస్ రిలీజియస్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, దెర్ ఆర్ అదర్ వేస్ ఇన్ విచ్ సమీర్ ఏక్ అండ్ సమీర్ దో ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ సమీర్ ఏక్ గోస్ టు స్కూల్, సమీర్ దో సెల్స్ న్యూస్ పేపర్. సో రిలీజియన్ కల్చరల్ బ్యాక్గ్రౌండే డిఫరెంట్ కాకున్నట్ల సో ఇక్కడ ఒకరేమో రిచ్, ఒకరేమో పూర్ అనమాట. అంటే దట్ మీన్స్ ఒకరు స్కూల్కి వెళ్తారు, ఒకరు పావర్టీ వల్ల స్కూల్కి వెళ్ళుకున్నట్లు న్యూస్ పేపర్స్ సెల్ చేస్తారు. సమీర్ దో డి నాట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు అటెండ్ స్కూల్. ఏదైతే పేపర్ బాయ్ ఉన్నాడో ఆ అబ్బాయికి ఆపర్చునిటీ లేదనమాట స్కూల్కి వెళ్ళడానికి, బికాస్ ఆఫ్ పవర్టీ. సో వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ అంతా కూడా పూర్, హూ డు నాట్ ఎనఫ్ టు ఈట్ ఆర్ వేర్, సమ్ టైమ్స్ ఆర్ నాట్ ఈవెన్ ప్లేస్ టు లివ్. సో ఉండడానికి చోటు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, సరిగా తినడానికి తిండి కూడా లేదు కాబట్టి సో ఆ పవర్టీ నుంచి బయటపడడానికి అతను ఏదో ఒకటి పని చేయాలి. సో అందుకే అతను స్కూల్కి వెళ్ళడం లేదు. దిస్ డిఫరెన్స్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ద వన్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్. Here we are talking not of difference but of inequality. Inequality comes about when a person does not have the resources and opportunities that are available to other persons. ఇది డిఫరెన్స్ కాదు. సో ఇంతకుముందు మనం రిలీజియన్ వేరు, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వేరు అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనమాట. ఒకరికి ఆపర్చునిటీ ఉంది, రిసోర్సెస్ ఆపర్చునిటీస్ పొందడానికి, స్కూల్కి వెళ్ళడానికి, పవర్టీని అధిగమించి, ఇంకొకరికేమో ఆ ఆపర్చునిటీ లేదనమాట. సో ఇది ఇన్ఈక్వాలిటీ. సో క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వాలిటీ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్. సో హయ్యర్ క్లాసు, లోయర్ క్లాస్ అని చెప్పేసి డివైడ్ చేసి డిఫరెంట్ గ్రూప్స్, సొసైటీని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద వర్క్ దే డి పీపుల్ డిడ్ అండ్ దే వర్ సపోజ్ టు రిమైన్ ఇన్ దోస్ గ్రూప్స్. సో పీపుల్ ఏ పని చేస్తారో వాళ్ళకి సొసైటీలో అట్లా వాళ్ళ ఆ పీపుల్తోనే ఉండాలని చెప్పేసి డివిజన్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యువర్ పేరెంట్స్ వర్ పార్టర్స్ యూ కుడ్ ఓన్లీ బికమ్ ఏ పార్టర్. సో మీ పేరెంట్స్
కుండలు చేసే వ్యక్తులైతే మీరు కూడా ఆ వృత్తిలోనే ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా సొసైటీ డివిజన్. నథింగ్ ఎల్స్. దిస్ సిస్టమ్ వాస్ కన్సిడర్డ్ ఇర్రివర్సిబుల్ అండ్ బికాస్ యూ ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ యువర్ ప్రొఫెషన్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ నెసరీ ఫర్ యూ టు నో ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ యూ నీడ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. దిస్ క్రియేటెడ్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ సొసైటల్ డివిజన్స్లో మీ పేరెంట్స్ ఏ పని చేస్తారో మీరు అదే పని చేయాలి. సో అంతకు మించి కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు, వేరే తెలుసుకోవడానికి కూడా వీల్లేదన్నమాట. సో ఈ వేరే ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాటిని మీరు అందిపుచ్చుకోలేరు. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనమాట. సో యూ విల్ రీడ్ మోర్ అబౌట్ దిస్ అండ్ అదర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్స్. నెక్స్ట్, వాట్ డస్ డైవర్సిటీ యాడ్ టు అవర్ లైఫ్స్? Samir and Samir though become friends. You might have friends who are very different from you. You have probably eaten different kinds of food in their homes, celebrated different festivals with them, tried different clothes they wear, and learned some of their languages as well. సో సమీర్ అని స్టోరీలో చెప్పుకున్నట్టు వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అట్లా మనకి డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు, రిలీజియస్ ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. అంటే ఫ్రెండ్స్ వేరే వేరే రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో మన ఫెస్టివల్స్కి వాళ్ళు వెళ్తుంటాం, వాళ్ళ ఫెస్టివల్స్కి మనం వెళ్తుంటాం, వాళ్ళ భాష మనం మాట్లాడుతుంటాం, అలాగా ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట. క్లాత్స్ కూడా అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. యూ ప్రాబబ్లీ లైక్ రీడింగ్, హియరింగ్ స్టోరీస్, అడ్వెంచర్స్ అబౌట్ డిఫరెంట్ అనిమల్స్, people and even ghosts. Perhaps you even enjoy making up stories yourself. సో చాలామంది రీడింగ్, స్టోరీస్ వినడం కానీ చదవడం కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమంది అడ్వెంచరస్ స్టోరీస్ వింటారు, అనిమల్స్ గురించి, పీపుల్ గురించి, గోస్ట్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ వింటుండడం ఇష్టం ఉంటుంది. కొంతమంది వాళ్ళే స్టోరీస్ అనేది క్రియేట్ చేస్తుంటారు. మెనీ యంగ్ పీపుల్ ఫీల్ హ్యాపీ వెన్ దే రీడ్ ఎ గుడ్ స్టోరీ బికాస్ ఇట్ గివ్స్ దెమ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ టు మేక్ అప్ మోర్ స్టోరీస్. సో చాలా యంగ్ పీపుల్ స్టోరీస్ వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చదివినా కానీ. సో దాని ద్వారా వాళ్ళకి లాట్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, దాని ద్వారా ఇంకా కొన్ని స్టోరీస్ మేకప్ చేయొచ్చని. సో పీపుల్ హూ రైట్ స్టోరీస్ గెట్ దేర్ ఐడియాస్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్, ఫ్రమ్ బుక్స్ అండ్ రియల్ లైఫ్ అండ్ ఫ్రమ్ దేర్ ఇమాజినేషన్. సో ఈ పీపుల్ ఎవరైతే స్టోరీస్ చేస్తారో వీళ్ళంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ నుంచి వచ్చి ఉంటుంది. ఒకే టైప్ ఆఫ్ ఐడియా, ఒకే సర్టన్ టైప్ ఆఫ్ మెథడ్ ఫాలో అవ్వకుండా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ డిఫరెంట్ బుక్స్ నుంచి, డిఫరెంట్ రియల్ లైఫ్ స్టోరీస్ నుంచి, ఇమాజినేషన్ నుంచి క్రియేట్ చేసినవి ఈ స్టోరీస్ అన్నీ కూడా. కొంతమంది ఫారెస్ట్లో ఉండొచ్చు, దాని ద్వారా అనిమల్స్కి హ్యూమన్స్కి మధ్య జరుగుతున్న ఫైట్స్, ఫ్రెండ్షిప్స్ గురించి అవన్నీ గురించి రాస్తుంటారు. కొంతమంది ఏమో కింగ్స్ దగ్గర, క్వీన్స్ దగ్గర రియల్ అకౌంట్స్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ మధ్యలో ఉన్న లవ్, హానర్, వార్ స్టోరీస్ ఇవన్నీ రాస్తుంటారు. సమ్ డీప్ ఇంటూ దేర్ ఓన్ చైల్డ్హుడ్. సో స్కూల్స్, ఫ్రెండ్స్లో ఫ్రెండ్షిప్ గురించి, స్కూల్స్ గురించి, వాటి గురించి స్టోరీస్ అనేది, అడ్వెంచర్ స్టోరీస్ అనేది రాస్తుంటారు. సో ఇమాజిన్ చేసుకోండి, ఒక స్టోరీ టెల్లరు, రైటరు ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో ఉండి ఒకే టైప్ ఆఫ్ కలర్స్, డ్రెస్సెస్, రెడ్, వైట్, ఈ టూ టైప్స్ ఆఫ్ కలర్స్ని అలౌ చేసి వేసుకోమని, అలాగే సేమ్ ఫుడ్ లైక్ పొటాటోస్ లాంటివి మాత్రమే లైఫ్ లాంగ్ తినమని చెప్పేసి, సేమ్ అనిమల్స్ సేమ్ ప్లేస్లో ఉంచితే సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ రాస్తారు? సో దే డోంట్ నో అబౌట్ ది డిఫరెంట్ సిస్టమ్. ఎకో సిస్టమ్ అనేది ఒకే ఎకో సిస్టంలో, అంటే ఒక ప్లేస్లోనే ఒక టైప్ ఆఫ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని చెప్పేసి ఇలా లైఫ్ లాంగ్గా ఉంటే, అలాగే ఒకే టైప్ ఆఫ్ అనిమల్స్ లైక్ డీర్, క్యాట్ ఇవే చూసుకుంటే వాళ్ళు అదే టైప్ ఆఫ్ స్టోరీస్ని మేక్ చేస్తారు, అదే టైప్ ఆఫ్ స్టోరీస్ని ఇమాజిన్ చేసుకుంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఇమాజిన్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు వేరే ఎకో సిస్టమ్ లైక్ టైగర్స్ ఉన్నాయి, వేరే అనిమల్స్ ఉన్నాయి, వేరే కలర్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదే ఇండియాలో డైవర్సిటీ ఇన్ ఇండియా చూస్తే, ఇండియా కూడా ఏ కంట్రీ ఆఫ్ మెనీ డైవర్సిటీస్. సో చాలా వైవిధ్యతలు కలిగిన ఒక దేశం అనమాట. సో మనము డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్, అలాగే డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అవుతుంటాం. కానీ ఇంత డైవర్సిటీ ఉన్నా కానీ మనమంతా సిమిలర్గా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సిమిలర్గా మనకి డిఫరెన్సెస్ చాలా ఉన్నా కూడా సిమిలర్గా ఉన్న యాక్సెప్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో మనం చూసుకుంటే, హౌ డు వి ఎక్స్ప్లెయిన్ డైవర్సిటీ అని చూసుకుంటే, ఏ లిటిల్ మోర్ దాన్ 200 years ago, long before the train, aeroplane, bus or car became a part of lives, people traveled from one part of the world to another in ships or horses and camels or on foot. ఒక 200 years ముందు అందరూ కూడా కాలినడకన కానీ అనిమల్స్ని యూజ్ చేసి లైక్ హార్స్ రైడింగ్ చేసే ద్వారా కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అయ్యేవారు. సో ఎప్పుడైతే ట్రైన్, ఏరోప్లేన్, బస్సు, కార్ లాంటివి ఇవి కనుక్కున్నారో ట్రావెలింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో పీపుల్ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అవుతున్నారు అనమాట. సో షిప్స్ దీని ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో వాళ్ళ రీసోర్సెస్ కోసము సెర్చ్ చేసుకోవడం కానీ, ఆపర్చునిటీస్ కోసం కానీ వెళ్తూ ఆ ప్లేసెస్లో సెటిల్ అవుతున్నారు. ఆఫెన్ దే వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ ల్యాండ్స్ ఆర్ న్యూ ప్లేసెస్ టు సెటిల్ ఇన్. సో వాళ్ళు
న్యూ ల్యాండ్ కోసము, న్యూ ఆపర్చునిటీస్ కోసము న్యూ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు. బికాజ్ ఇట్ టుక్ సో లాంగ్ టు ట్రావెల్, వన్స్ దే గాట్ టు ఏ ప్లేస్ పీపుల్ స్టేడ్ దేర్. సో 200 years బ్యాక్ అయితే సముద్రంలో అయితే షిప్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ల్యాండ్ పైన హార్సెస్ పైన ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఇది చాలా టైం తీసుకునేది కాబట్టి సో ఎక్కడికైతే వీళ్ళు వెళ్ళేవాళ్ళో అక్కడ ప్లేస్లోనే మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయ్యి అక్కడే ట్రేడ్ చేసి అక్కడే లైవ్లీహుడ్ అనేది చేసేవాళ్ళు అనమాట. సో ఒక పీపుల్ ఎగ్జాంపుల్కి పీపుల్ ఆఫ్ ఏ ట్రావెల్ టు పీపుల్ ఆఫ్ బి అన్నప్పుడు సో ఇక్కడ ముందు వేరే రిలీజను, వేరే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, ఇక్కడ కూడా వేరే రిలీజను, వేరే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండేది. సో ఎప్పుడైతే ఏ పీపుల్ బీకి ఎక్స్పోజ్ అయ్యారో సో ఇక్కడ వీళ్ళు ఈ కల్చర్ని కొంచెం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే ఏ వాళ్ళు ఫాలో అవుతున్న కల్చర్ని కంప్లీట్గా వదిలేయలేరు. సో అలాంటప్పుడు మిక్స్డ్ టైప్ ఆఫ్ కల్చర్ అనేది ఎమర్జ్ అవుతుందన్నమాట. So many others left their homes because they were famines and brought and they could not get enough to eat. Some went in search of work while others left because there was a war. కొంతమంది ఫుడ్ కోసము, ఆపర్చునిటీస్ని కోసము కరువు కాటకాల నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అయ్యేవాళ్ళు. కొంతమంది ఏమో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాల్లోన అంతా మారణహోమం జరుగుతుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. సమ్ టైమ్స్ యాజ్ దే బిగన్ టు మేక్ దేర్ హోమ్స్ ఇన్ న్యూ ప్లేసెస్ పీపుల్ బిగన్ టు చేంజ్ ఎ లిటిల్ అండ్ అదర్ టైమ్స్ they managed to do things in old ways. So their languages, food, music, religion became a mix of old and new. And out of this intermixing of cultures came something new and different. సో నేను ఇందాక చెప్పినట్టు ఒక ప్లేస్లో ఏ ఉందనుకోండి. సో ప్లేస్ ఏ, ఇక్కడ పీపుల్ ఉన్నారు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియన్ ఫాలో అవుతారు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ బీ ప్లేస్లో ఉన్న పీపుల్ ఇక్కడ రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని ఫాలో అవుతారు. సో ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉన్న పీపుల్ బీ ప్లేస్కి ట్రావెల్ అయ్యి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం, ఆపర్చునిటీ కోసం సెట్ చేసుకొని ఇక్కడే సెటిల్ అవుతారో సో ఇక్కడ ఏ పీపుల్ అంతా కూడా ఈ కల్చరల్కి బ్యాక్గ్రౌండ్కి, ఈ కల్చరల్కి అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ రిలీజన్ని, ఈ కల్చర్కి వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పీపుల్తో కోఆపరేట్ అయిపోయి వాళ్ళ లైవ్లీహుడ్ సాగించాలంటే ట్రేడ్ కోసం కానీ వాళ్ళ లైవ్లీహుడ్ కోసం కానీ వీళ్ళ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలాగని చెప్పేసి ఏ పీపుల్ ముందుగా ఫాలో అయ్యే రిలీజన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్స్ కదా, వాళ్ళల్లో కొంచెం క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో దాని ద్వారా ఏ పీపుల్ అంతా కూడా బీ టైప్ ఆఫ్ కల్చర్ ఫాలో అయినా ఇక్కడ మిక్స్డ్ రిలీజియన్ అయిపోతుందంట. రెండు రిలీజియన్స్ కలిసిపోయి, రెండు కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కలిపోయి మిక్స్డ్ కల్చర్, మిక్స్డ్ రిలీజియన్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదే న్యూ రిలీజియన్స్గా, న్యూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్గా ఎమర్జ్ అవుతుంటాయి అనమాట. ద హిస్టరీ ఆఫ్ many places shows history of many places shows as many different cultural influences have helped to shape life and culture there. Thus religion became very diverse because of their unique histories. సో హిస్టరీలో కూడా మనకి డైవర్సిటీకి అడాప్ట్ చేసే రెండు అనమాట. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇంకోటి జియోగ్రఫికల్ ఏరియా. ఈ రెండు డిటర్మైన్ చేస్తాం అనమాట ఒక డైవర్సిటీని. The history of many places shows us how many different cultural influences have helped to shape their culture, their life and culture there. Thus regions became very diverse because of their unique histories. Similarly, diversity also comes about when people adapt their lives to geographical area in which they live. For example, living near the sea is quite different from the living near a mountainous area. సో ఒక కల్చర్ ఎమర్జ్ అవుతుందంటే, కల్చర్ కానీ లైఫ్ కానీ అక్కడ ఎమర్జ్ ఉందంటే ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పైన, అలాగే జియోగ్రఫికల్ ఏరియా పైన, రెండింటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి మనకి ఈ జియోగ్రఫికల్ ఏరియా చూసుకుంటే సముద్రం దగ్గర ఉండే లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మౌంటైనస్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ డూ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ క్లాతింగ్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. సో అలాంటి ప్లేసెస్లో డిఫరెంట్ క్లాతింగ్, ఈటింగ్ హ్యాబిట్సే కాదు,
సో వర్క్ కూడా అక్కడ వాళ్ళకి అవైలబుల్ అనేది కూడా వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ సిటీస్ ఇట్ ఈస్ ఆఫన్ ఈజీ టు ఫర్గెట్ how closely people lives are tied to their physical surroundings. It is because in the city people seldom grow their own vegetables and grain. Instead they depend on the market to buy all the food and other goods that they need. సో సిటీలో అయితే విలేజ్లో లాగా వ్యవసాయం ఏం చేయరు కాబట్టి తోటలు ఏం పెంచరు. సో వీళ్ళంతా కూడా అగ్రికల్చర్ అంటే ఫుడ్ అవన్నీ కూడా వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు అనమాట. లెట్ us try to understand what we mean when we say that historical and geographical factors influence the diversity of a region. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ డైవర్సిటీ అంటే ఒక రీజన్లో ఉన్న డైవర్సిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం అనమాట. సో మనకి ఇక్కడ మనకి 2 మ్యాప్స్ ఉన్నాయి. 2 మ్యాప్స్లో ఇండియన్ మ్యాప్లో 2 ప్లేసెస్ని డిస్కస్ చేస్తున్నాం. ఒకటేమో కేరళలో ఉంది, ఒకటి లడాఖ్లో, సో కాశ్మీర్లో. సో ఇప్పుడు లడాక్ యూనియన్ టెరిటరీ. ద ఫుడ్ పీపుల్ ఈట్, ద క్లోత్స్ దే వేర్, ద వర్క్ దే డూ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ హిస్టారికల్ కానీ జాగ్రఫికల్ లొకేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. సో వాటి గురించి చూద్దాం అనమాట. సో మనకి ఇక్కడికి కనిపిస్తుంది పిక్చర్లో లడాక్ అనమాట. మౌంటైనస్ ఏరియా, డెజర్ట్, ఇది కోల్డ్ డెజర్ట్. సో లడాక్ చూస్తే ఇది ఒక డెజర్ట్, ఇది ఈస్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ ఉంటే ఇదంతా కూడా లడాక్. సో జమ్మూ కాశ్మీర్కి ఈస్ట్ సైడ్ ఉంటుంది లడాక్. సో వెరీ అగ్రికల్చర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రెయిన్స్ అనేవి ఎక్కువ రెయిన్స్ అనేవి ఉండవు. అలాగే స్నోతో కవర్ అయి ఉంటుంది లార్జ్ పార్ట్ ఆఫ్ ఇయర్ అంతా కూడా రెయిన్స్ ఉండవు. సో ఇదంతా కూడా డెజర్ట్ ఏరియాగా ఉంటుంది, అంటే అగ్రికల్చర్ ఏమి ఉండదు అనమాట, వెరీ లిటిల్ అగ్రికల్చర్ ఉంటుంది. దెర్ ఆర్ వెరీ ఫ్యూ ట్రీస్ దట్ గ్రో ఇన్ రీజన్ ఫర్ డ్రింకింగ్ వాటర్. పీపుల్ డిపెండ్ ఆన్ మెల్టింగ్ స్నో డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్. సో ఇక్కడ వాటర్ రివర్స్ కూడా ఫ్లో, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచు ఉంటుంది కాబట్టి స్నో పడుతూ ఉంటుంది. సో ఈ గ్లేషియర్స్ ఏదైతే ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ ఉన్నాయో వీటిని సమ్మర్లో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. సో దాని ద్వారా అవి గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి. సో సమ్మర్లో వాళ్ళు వాటర్ని కలెక్ట్ చేసుకొని ఇయర్ మొత్తం కూడా స్టోర్ చేసుకుంటారు అనమాట. పీపుల్ హియర్ కీప్ షీప్ అండ్ గోడ్స్. ద గోడ్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ స్పెషల్ బికాస్ దే ప్రొడ్యూస్ పష్మినా వూల్. సో ఇక్కడ పీపుల్ అంతా కూడా షీప్, గోడ్స్ని పెంచుకుంటారు. సో ఇది వాళ్ళకి 2 టైప్స్గా ఉంటుందన్నమాట. ఒకటేమో షీప్, గోడ్స్ నుంచి వచ్చే వూల్, పష్మినా వూల్ అంటారు దాన్ని. సో పష్మినా షాల్స్ తయారు చేస్తారు, ఇది చాలా కాస్ట్ అనమాట, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది యూనిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది లడాక్కి. పీపుల్ ఇన్ లడాక్ ఈ కేర్ఫుల్గా కలెక్ట్ చేస్తారు ఆ వూల్ని గోడ్స్ నుంచి, కాశ్మీర్లో ఉన్న ట్రేడర్స్కి అమ్ముతారు. సో ట్రేడర్స్ అక్కడ పష్మినా షాల్స్ తయారు చేసి అమ్ముతారు అనమాట. సో ద పీపుల్ ఈట్ మీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ చీజ్ అండ్ బటర్. సో గోడ్స్ నుంచి యాక్ కౌస్ నుంచి చీజ్, బటర్ ఇవన్నీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి నుంచి తయారు చేస్తారు. సో పీపుల్ ఎక్కువ కూడా మీట్, మిల్క్, చీజ్ అండ్ బటర్, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటారు అనమాట. సో ఇది డెజర్ట్ అయినా కానీ ఇక్కడ ట్రేడర్స్ అవంతా ఏముండరు అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. లడాక్ కూడా ట్రేడర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. It was considered a good trade route as it had many passes through which caravans traveled to what is today called Tibet. సో టిబెట్కి ఈ లడాక్ నుంచే వెళ్ళాలి కాబట్టి లడాక్ నుంచే వెళ్ళాలి. సో ఇక్కడ చాలా క్యారవాన్స్, ట్రేడ్ రూట్స్ ఉన్నాయన్నమాట. సో క్యారవాన్స్ అన్నీ కూడా సిల్క్ రూట్ ద్వారా టెక్స్ట్, స్పైసెస్, రా సిల్క్, కార్పెట్స్ ఇవన్నీ కూడా టిబెట్ నుంచే చైనాకి, టిబెట్కి తీసుకెళ్లారు. లడాక్ నుంచి టిబెట్ నుంచి చైనాకి అలాగా తీసుకెళ్లేవాళ్ళు, ఈస్టర్న్ ఏషియన్ మొత్తం. అలాగే బుద్ధిజం రీచ్ టిబెట్ వయా లడాక్ నుంచే బుద్ధిజం అనేది టిబెట్కి రీచ్ అయింది. సో లడాక్ ఇట్ ఈస్ కాల్డ్ లిటిల్ టిబెట్. ఇస్లాం వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ ఇయర్ మోర్ దాన్ 400 years ago. ముస్లిం కూడా ఉన్నారు ఇక్కడ. ముస్లిమ్స్ ఇస్లాం 400 years ago ఇంట్రడక్షన్ జరిగింది లడాక్ రీజన్లో. సో వెరీ రిచ్ ఓరల్ ట్రెడిషన్ ఆఫ్ సాంగ్స్ అండ్ పోయమ్స్ వీళ్ళు పాడతారు. వీళ్ళు ఫేమస్ టిబెటియన్ నేషనల్ ఎపిక్ అనేది ద కేసర్ సాగా అనేది లోకల్ వర్షన్స్లో సంగ్ చేస్తారనమాట. ఇక్కడ బుద్ధిస్ట్ ముస్లిమ్స్ ఇద్దరు పాడతారు, 2 రిలీజియన్స్ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇండియాలో సదరన్ వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ఇండియాలో కేరళ స్టేట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేట్ వన్ సైడ్ అంతా కూడా సీ ఉంటుంది, అలాగే హిల్స్ ఉంటాయి అదర్ సైడ్, మిగతా సైడ్స్ వేరే స్టేట్ బార్డర్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ స్పైసెస్ లైక్ పెప్పర్, క్లోవ్స్ అండ్ కార్డమమ్స్ అన్నీ కూడా ఈ హిల్స్లోనే గ్రో అవుతాయి అన్నమాట.
ఈ స్పైసెస్ కోసమే, ఈ హిల్స్లో స్పైసెస్ కోసమే ఈ రీజన్స్కి చాలామంది ట్రేడర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. సో అలా జీవిష్ అరబ్ ట్రేడర్స్ కూడా ఫస్ట్ ఇక్కడే రీచ్ అయ్యారు అనమాట, కేరళలోనే. సో అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ సెయింట్ థామస్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ కమ్ హియర్ నియర్లీ 2000 years ago. 2000 years ago క్రిస్టియన్ ఆయన వచ్చాడు అనమాట, అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ సెయింట్ థామస్. సో ఈయన ద్వారానే క్రిస్టియానిటీ అనేది ఇండియాకి పరిచయం అయిందని చెప్పి చెప్తారు అనమాట. అలాగే మెనీ అరబ్ ట్రేడర్స్ లైక్ ఇబ్న్ బతుటా who traveled here a little less than 700 years ago wrote a travelang in which he described the lives of Muslims and says that they were a highly respected community. సో ఇబ్న్ బతుటా కూడా ట్రావెల్ అయ్యారు అరబ్ ట్రేడర్స్. సో ముస్లిమ్స్ కమ్యూనిటీ ఇక్కడ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పి కూడా ఆయన ట్రావెల్ లాగా అంటే ట్రావెల్ డైరీలో కూడా రాశారనమాట. The Portuguese discovered the sea route to India from Europe when Vasco da Gama landed with his ship here. సో పోర్చుగీస్ కూడా సీ రూట్ కనుక్కుంది ఇండియాలోకి ఫస్ట్ ఇక్కడ కేరళలోకి రీచ్ అయ్యారన్నమాట వాస్కో డి గామా. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ కేరళ ప్రాక్టీస్ డిఫరెంట్ రిలీజన్. సో ఇలా ఈ హిస్టారికల్గా డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి ట్రావెల్ అయ్యారనమాట. సో అక్కడ ట్రావెల్ అయ్యి ఆ హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇక్కడ జుడాయిజం ఫాలో అవుతారు, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం అండ్ బుద్ధిజం ఫాలో అవుతారు కేరళలో. అలాగే కేరళలో సీ బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫిషింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇక్కడ ఫిషింగ్ కూడా చైనీస్ ఫిషింగ్ నెట్స్ యూజ్ చేస్తారు, దాన్ని చీనా వాలా అని పిలుస్తారు. అలాగే యూటెన్సిల్స్లు కూడా ఫ్రై చేసే యూజ్ చేసే యూటెన్సిల్ని కూడా చీనా చట్టే అని పిలుస్తారు అనమాట. విచ్ ఈస్ బిలీవ్డ్ దట్ వర్డ్ చీన్ కుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ చైనా. సో చైనా నుంచి యూజ్ చేసిన చైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చింటారు కాబట్టి సో వాళ్ళ నుంచి ఈ చీన్ అనేది చైనా నుంచి వచ్చిందని నమ్ముతారు అనమాట. The fertile land and climate are suited to growing grass and majority of people here eat rice, fish and vegetable. సో ఇదంతా కూడా కేరళ అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. సో అక్కడ పంటలు బాగా పండుతాయి. సో అక్కడ అందుకే రైస్ మెజారిటీ పీపుల్ అంతా కూడా రైస్ తింటారు. అలాగే సముద్రం ఉంది కాబట్టి ఫిషరీస్ ఎక్కువ ఉంటుంది, ఫిష్ తింటారు, వెజిటేబుల్స్ తింటారు అనమాట. వైర్ కేరళ అండ్ లడాక్. సో మనం నార్దర్న్ టిప్, ఇండియా యొక్క నార్దర్న్ టిప్ లడాక్ చూసాము, అలాగే సదరన్ టిప్ కేరళ చూసాము. సో ఇవి డిఫరెంట్ రీజన్స్ ఉన్నా కానీ జియోగ్రఫికల్ రీజన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో అలాగే హిస్టరీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనమాట. బోత్ రీజియన్స్ చైనీస్ అరబ్ ట్రేడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో దాంట్లో కేరళ చూసుకుంటే స్పైసెస్ ఎక్కువ గ్రో అవుతారు కాబట్టి స్పైసెస్ కోసము అరబ్ ట్రావెలర్స్, యూరోపియన్ ట్రావెలర్స్ రీచ్ అయ్యారు. అలాగే జియోగ్రఫికల్ లడాక్ చూస్తే లడాక్కి జియోగ్రఫికల్ లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ స్నో ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వెరీ లో అగ్రికల్చర్ ఉంటుంది. షీప్స్, గోడ్స్ని పెంచుకుంటారు. వూల్ ద్వారా పష్మినా వూల్ ద్వారా షాల్స్ తయారు చేస్తారు. సో వాటి కోసమే అక్కడ జియోగ్రఫీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే హిస్టరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలాగే జియోగ్రఫీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డైవర్సిటీ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ ఒక రీజన్ని. సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డైవర్స్ కల్చర్స్ నాట్ మియర్లీ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. అవర్ ప్రజెంట్ లైఫ్స్ ఆర్ ఆల్ అబౌట్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ వర్క్ అండ్ with each move our cultural traditions and way of life slowly become part of the new place we are in. Similarly, in our own neighborhoods we live close to people from several communities. Our daily lives are about the ways in which do things together and hear stories about each other's lives, customs and traditions. Next, unity in diversity. So unity in diversity అనేది term, India's diversity has always been recognized as a source of strength. సో మనకి బ్రిటిష్ ఇండియా అప్పుడు కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందరూ కూడా మనకి బ్రిటిష్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. అంటే హయ్యర్ క్లాసెస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ నుంచి అలాగా అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, రిలీజియన్స్ సంబంధించిన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అందరూ హిందూస్ అందరూ కలిసి పార్టిసిపేషన్ చేశారనమాట. సో ఆ యూనిటీనే, ఆ ఏకత్వమే మనకి భిన్నత్వంలో ఏకత్వం అంటారు. సో అదే మనకి చాలా స్ట్రెంత్గా నిలబడింది అనమాట ఫ్రీడమ్ స్ట్రగుల్లో. బ్రిటిష్ రూల్డ్ ఇండియాలో మెన్ డిఫరెంట్ కల్చరల్, రిలీజియస్, రీజనల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ అందరూ బ్రిటిష్ రూల్ని అపోజ్ చేశారు. సో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. దే వర్క్ టుగెదర్ టు డిసైడ్ జాయింట్ యాక్షన్స్, దే వెంట్ టు జైల్ టుగెదర్. సో అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ, డిఫరెంట్ కల్చరల్, రిలీజియన్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ అందరూ కలిసికట్ట ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. అందరూ జైలుకి కలిసి వెళ్ళారు, అందరూ బ్రిటిష్ని అపోజ్ చేశారు. సో దీని ద్వారా మన యూనిటీ ద్వారా బ్రిటిష్ని తరిమి కొట్టామన్నమాట. సో పీపుల్ అందరూ కూడా చూపించారన్నమాట, వాళ్ళు డిఫరెంట్గా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా కలిసి బ్రిటిషర్స్ని తరిమి కొట్టి వాళ్ళు అందరూ కలిసి ఉండొచ్చని నిరూపించారన్నమాట.
సో ఇక్కడ మనకు ఒక ఇండియాస్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ద్వారా ఒక పోయం ఉందన్నమాట. డోంట్ ఫర్గెట్ ద డేస్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ ఫ్రెండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ రిమెంబర్ టు షెడ్ ఎ టీర్ ఆఫ్ ఫర్ అస్. ద హంటర్ హ్యాస్ torn away every single flower to plant a flower in the desert garden, dear friend. Having fallen to bullets, we slept in Jallianwala Bagh to light a lamp on this lonely grave, oh friend. The blood of Hindus and Muslims flows together today. Do soak your robe in this river of blood, dear friends. Some rot in jails while others lie in their graves. Do shed a fear of tears, oh friend. సో చాలామంది బలిదానం ఇచ్చారనమాట. సో హిందూస్ ముస్లిమ్స్ అనేది సపరేట్గా కాకుండా అందరూ జైలుకి వెళ్ళారు, కొంతమంది చనిపోయారు, సమాధుల్లో పడుకున్నారని చెప్పేసి ఈ విధంగా ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ సాంగ్ రాసిందన్నమాట. దిస్ సాంగ్ వాజ్ సంగ్ ఆఫ్టర్ ద జలియన్వాలా బాగ్ మసకర్. సో జనరల్ డయ్యర్ జలియన్వాలా బాగ్లో అమృత్సర్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఒక ఏరియాలో గ్యాదర్ అవుతారు అనమాట. వితౌట్ ఎనీ వార్నింగ్ వాళ్ళపైన ఫైరింగ్ చేస్తారు. సో చాలామంది చనిపోతారు. సో అప్పుడు చనిపోయినప్పుడు ఈ సాంగ్ పాడారనమాట. లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వాళ్ళ చేతుల్లో ఏమి ఆర్మ్స్ లేవు, పీస్ఫుల్ గ్యాదరింగ్ అనేది జరిగిందనమాట. సో వాళ్ళపైన ఫైరింగ్ అనేది చేశారు జనరల్ డయ్యర్. సో దాని ద్వారా ఉమెన్ హిందూస్, సిక్స్, ముస్లిమ్స్, రిచ్, పూర్ అందరూ గ్యాదర్ చేశారు బ్రిటిష్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడానికి. సో ఆ బ్రిటిష్లో గ్యాదరింగ్ పైన వితౌట్ ఎనీ నోటిఫికేషన్, వితౌట్ ఎనీ నోటీస్ అనమాట, వాళ్ళని ఏం హెచ్చరించకుండా ఫైరింగ్ చేశారు. దాని ద్వారా చాలామంది చనిపోయారు. సో వాళ్ళ హానర్ కోసం ఈ సాంగ్ పాడారు అనమాట, ఇంతగా చెప్పింది. సో సాంగ్స్ అండ్ సింబల్స్ దట్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ సర్వ్ యాజ్ కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ కంట్రీస్ రిచ్ ట్రెడిషన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ. సో మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో సాంగ్స్, సింబల్స్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అన్నమాట. సో ఇవి మన డైవర్సిటీకి రిచ్ ట్రెడిషన్గా నిలిచాయన్నమాట. ఇట్ వాజ్ యూజ్డ్ ఎస్ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైన్స్ ద బ్రిటిష్ బై పీపుల్ ఎల్స్వేర్. సో సాంగ్స్, సింబల్స్ కూడా వాటికి బ్రిటిష్కి ప్రొటెస్ట్గా నిలబడ్డాయి అన్నమాట. సో జవహర్లాల్ నెహ్రూ ఆయన రాసిన బుక్లో డిస్కవర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఆయన ఏం చెప్తారంటే, ఇండియన్ యూనిటీ ఈస్ నాట్ సంథింగ్ ఇంపోజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ రాదర్ ఇట్ వాజ్ సంథింగ్ డీపర్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్. The widest tolerance of belief, custom was practiced and every variety acknowledged and even encouraged. సో ఇండియన్ డైవర్సిటీ అనేది పైకి నుంచి ఏదో ఇంపోజ్ చేసింది కాదు. సో ప్రజల్లో ఉన్నది, అది డీప్గా ఉంది, అది వాళ్ళ వితిన్ ఫోల్డ్స్లో ఉంది. వాళ్ళ బిలీఫ్స్ని, అంటే వాళ్ళ నమ్మకాలని, కస్టమ్స్ని ఏవైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో అవన్నీ వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారంటే మన ధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని గౌరవించడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఉంది, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పాడనమాట. సో ఇండియాస్ నేషనల్ యాంథమ్ కంపోజ్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన కంపోజ్ చేసింది ఇది ఒక టైప్ ఆఫ్ సాంగ్ అనమాట. ఇది అగైనెస్ట్గా బ్రిటిష్కి అగైనెస్ట్గా యూజ్ చేశారనమాట ఫ్రీడమ్ స్ట్రగుల్లో. సో నెక్స్ట్ చాప్టర్ డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.